జూలై 5న భువనగిరిలో జరిగిన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీఆర్పీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలు నిర్వహిస్తామని, 2028లో రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీని గ్రామ గ్రామాన విస్తరించాలని పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరి తీన్మార్ మల్లన్న చేపడుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. జూలై 5న భువనగిరిలో జరిగినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సమరభేరి జూలై 5న భువనగిరిలో నిర్వహించడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. బీసీల ఆకాంక్ష ఏదైతే ఉందో 2028లో అధికారమే లక్ష్యంగా మనం తీన్మార్ మల్లన్న గారు కౌంట్డౌన్ స్టార్ట్ చేయడం జరిగింది. మహనీయులందరితో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాట్లాడించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకు వాళ్ళని ఎదిరించడానికి ఉన్నటువంటి ఏకైక పార్టీ టీఆర్పీ పార్టీ. ఈ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి భువనగిరి లాంటి సభలు నిర్వహిస్తామని, అలాగే ఈ ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటో ప్రజల పక్షాన ప్రతిరోజు కూడా భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజా సమస్యల మీద పోరాడుతుంది. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద పోరాడాలని వివిధ మండల కమిటీలు కూడా, అలాగే గ్రామ కమిటీలు కూడా వేస్తున్నాము. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పనిచేయాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ ఆశయాలకు అనుగుణంగా టీఆర్పీ పార్టీ పనిచేస్తుంది. అలాగే మీరు ఎవరైతే ఈ యొక్క ఆధిపత్య కులాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళ బానిస సంఖ్యల నుండి బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా టీఆర్పీ పార్టీలోకి రావాలి. భువనగిరిలో జూలై 5వ తారీఖున జరిగినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించిన రాజ్యాధికార సమరభేరికి వచ్చిన భూపాలపల్లి నుండి వచ్చిన ప్రజలందరికీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే బీసీ రాజ్యాధికారం 2028లో తథ్యమని ఆ మహాసభలో మల్లన్న పిలుపునిచ్చారు. అలాగే అగ్రవర్ణ రాజ్యాధికార పతనం కోసం సర్జికల్ స్ట్రైక్ను కూడా ప్రారంభించారు. దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది. అందరూ కూడా చైతన్యవంతమైనలు. కొద్దిగా గొప్ప కొంతమంది నాయకులు మాత్రమే వాళ్ళ బందీలలో ఉన్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళను కోరుకుంటూ, ప్రతి ఒక్కరం కూడా మన రాజ్యం రావాలి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మేము కూడా ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. ఈ మనకు జరుగుతున్న అన్యాయాన్ని, మనకు ఏమేమి నష్టం జరిగింది, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అన్యాయాన్ని మల్లన్న గారు స్పష్టంగా మనకు వివరించడం జరుగుతుంది.